అందరికీ నమస్కారం. అలాగే ఈరోజు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పిల్లా పాపలతో, నిండు నూరేళ్ల ఆయుష్తో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు అందరికీ పదే పదే చెప్తున్నాను అని మీరు అనుకోవద్దు. వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. ఎవరైనా సరే వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ, నేమాలజీ, అలాగే గ్రాపాలజీ నేర్చుకోవాలి అని అనుకునేవారు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో నా లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. అలాగే మీరు చేయవలసిన పని ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కూడాను మెన్షన్ చేయండి. నేనే మీకు కాల్ చేస్తాను. కాల్ చేసి కొన్ని ప్రశ్నలు ఉంటాయి, అవి అడుగుతాను. వాటిల్లో ఓకే, పర్వాలేదు అని నాకు అనిపిస్తే మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే లేకపోతే లేదా అని మీరు అనొద్దు. ఎందుకంటే నా యొక్క సంకల్పం ఏంటంటే 10 మందికి తెలియపరచడమే. ఒకటి. రెండోది, మీరు సర్వీస్ ఓరియంటెడ్ గా నలుగురికి చెప్తారా లేదా అనేది తెలుసుకోవడం కోసమే నేను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇవ్వండి అని అనడానికి కారణం. సో నా కాన్సెప్ట్ వేరు. నా కాన్సెప్ట్ వేరు. దీని మూలంగా మనకి ఏం లాభం వస్తుంది ఏంటి అని మీరు అనుకుంటారేమో. మీ లైఫ్ లో ఎవరికో ఒకరికి నేర్పిస్తారు. ఒకరికైతే నేర్పిస్తారు కదా. అలాగే ఈ భూమండలం ఉన్నంత కాలం శాస్త్ర పరిజ్ఞానం అందరికీ పెరగాలనేదే నా యొక్క కోరిక. కొంతమంది మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మీరు వినరు. మీరు వినరు. ఎందుకు వినరు? అదేం జరగదులే అని. కానీ మీ అబ్బాయో మీ అమ్మాయో ఈ భూలోకంలోకి వస్తున్నారు అంటే వాళ్ళ స్క్రిప్ట్ తీసుకుని వస్తారు. ఆ స్క్రిప్టే మనం చదివి ఏ విధంగా ఆ పిల్లల్ని గైడ్ లైన్స్ ఇస్తాము అనేది తేలాల. ఎవరు చెప్పినా కూడా మంచే చెప్తారు కానీ చెడు అయితే చెప్పరు కదా. సరే, చెడు చెప్పారు. చెబితే దాంట్లోంచి మనకి మంచి ఫలితాలు అనుభవించాలి అంటే మనకు కూడా తెలిసి ఉండాలిగా. ఏదో పుస్తకాల్లో ఉంది, నా లాంటి వాళ్ళు ఎవరు చెప్తారు, అబ్బా సూపర్ గా ఉందండి, అదండి ఇదండి, కానీ మీకు అనర్థం జరిగిన తర్వాత శాస్త్రం మీద నమ్మకం పోద్ది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 100కి ఒక 30 మందికే ఉంది శాస్త్రం మీద నమ్మకం. మిగతా 70 మందికి కూడాను ఈ కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు ఏదో ఒకటి చెప్తారు లేవయ్యా అన్న. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. బాగా డబ్బున్న వాళ్ళు ఎప్పుడూను శాస్త్ర జోలికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. కానీ పూర్తిగా దివాళా ఎత్తేసారనుకోండి, అప్పుడు పరిగెత్తుకొస్తారు మా దగ్గరికి. అప్పుడు దాకా రారు. అది ఎవరైనా అంతే. మీరే కాదు, ఎవరైనా అంతే. ప్రతి బిజినెస్ మ్యాన్ పక్కన ఒక ఆస్ట్రాలజర్ ఉంటారన్న సంగతి మీరు మర్చిపోవద్దు. అలాగే రత్నాలు అమ్మే వాళ్ళ దగ్గర కూడాను ఒక ఆస్ట్రాలజర్ ఉంటారు. ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ లో వ్యాపార సంస్థలు నడుస్తూ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా ఒక గుడ్ ఆస్ట్రాలజర్ ఉంటారు. అలాగే మీ కుటుంబానికి మీరు ఒక గుడ్ ఆస్ట్రాలజర్ గా ఉండి మీ కుటుంబం ఎటువంటి అనర్థాలకు దారి తీయకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే భావన. చూడండి, మొన్న ఉగాది వచ్చింది. రాగానే ప్రతి ఒక్కళ్ళు ఏం ఆలోచిస్తారు? నా రాశి ఫలితాలు ఎలాగున్నాయి, ఈ సంవత్సరం నాకు ఏమైనా డబ్బు వస్తుందా రాదా, ఈ సంవత్సరం నాకు జాబ్ వస్తుందా రాదా, ఈ సంవత్సరం నాకు వ్యాపారం జరుగుద్దా లేదా, ఈ సంవత్సరం మా అమ్మాయి పిల్లలు వాళ్ళందరి పెళ్లిళ్ళు అవుతాయా లేదా అని మీరు ఎంతో ఆశతో చూస్తారు.
చూసినప్పుడు అక్కడ సరిగ్గా లేదనుకోండి, మీరెంత డిసప్పాయింట్ అయిపోతారు చెప్పండి. అదే మీరే తెలుసుకొని ఉన్నారనుకోండి, ఈ సంవత్సరం నాకిలాగుంది. కాబట్టి నేను ఈ విధంగా నడిస్తే నాకు మంచి ఫలితాలొస్తాయి అనే ఆలోచన మీకొస్తది. అందుకనే ఆస్ట్రాలజీ నేర్చుకోండి, పరిజ్ఞానం పెంచుకోండి అని చెప్పడానికి కారణం. అలాగే చాలామంది క్వెషన్స్ వేశారు. ఆ క్వెషన్స్‌కి నా పరిజ్ఞానం సహకరించినంత వరకు మీకు తెలియపరుస్తాను. ముందుగా చక్రవర్తి గారు వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గురువుగారికి నమస్కారం. అష్టక వర్గు, భిన్న అష్టక వర్గు అని అంటున్నారు. దాని గురించి విపులంగా తెలియపరుస్తారని కోరుకుంటున్నారు. చూడండి, పరాశర మహర్షి భగవంతుడి దగ్గర అడిగి తీసుకున్న పరిజ్ఞానం అది. ఇక భిన్న అష్టక వర్గు, సర్వ అష్టక వర్గు. ఇవి 2 ఇవి 2 ఈ జ్యోతిష్యం చెప్పేవోళ్ళు ఈ పాయింట్ దాకా రారు. ఈ పాయింట్ దాకా రారు. ఎందుకు రారంటే దీంట్లో అంకెలే ఉంటాయి. గ్రహాలు ఉండవు. అంకెలు మాత్రమే ఉంటాయి. గ్రహాలు ఉండవు. ఆ పరాశర మహర్షి ఇచ్చిన గైడ్‌లైన్స్ ఏంటంటే, మనం సహజంగా చెప్పుకుంటా ఉంటాం. జ్యోతిష్య శాస్త్ర పుస్తకాల్లో ఏమని ఉంటదంటే, ఒక గ్రహము సప్తమ దృష్టి 7వ భావం మీద పడుతుంది. అలాగే విశేష దృష్టులు ఉన్న గ్రహాలు 3 ఉన్నాయి. ఆ 3 శని, గురువు, కుజుడు. శని మూడో దృష్టి, 10వ దృష్టి, కుజుడికి 4వ దృష్టి, 8వ దృష్టి, గురువుకి 5వ దృష్టి, 9వ దృష్టి అని. కానీ నాకు కొంచెం ఇలా అంటున్నాను అనుకోమాకండి. నాకు కొంచెం చాదస్తం ఎక్కువ. ఎందుకంటే మీరనుకుంటే చాదస్తం అనుకుంటారు. నేను ముస్లిం. నాకు ప్రతి దాంట్లో అవగాహన లేకపోతే మీలాంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేకపోతే ఈయనేం ఆస్ట్రాలజర్‌రా అంటారు. ఓకేనా? కాబట్టి పరాశర మహర్షి ఏం చేశారంటే మనకి జ్యోతిష శాస్త్రంలో పలు రకాలమైన పద్ధతులున్నాయి. పలు రకాలమైన పద్ధతులు. మనిషి వచ్చిన సమయాన్ని బట్టి ప్రశ్నా లగ్నం. మనిషి వస్తూ తను గురువుగారి దగ్గరికి వస్తూ ఒక 2, 3 రకాలు అంటే ఫ్రూట్స్ గాని, స్వీట్స్ గాని, బట్టలు గాని, ఆకు, ఒక్క ఇయన్నీ తీసుకొస్తారు. వీటిని బట్టి కూడాను ఒక శాస్త్రం ఉంటది. గవ్వల శాస్త్రం, శకుని శాస్త్రం. సో, ఇలాంటన్ని బోలెడన్ని శాస్త్రాలున్నాయి. ఫైనల్ ఇంక దీనికి తర్వాత శాస్త్రం అనేది లేదు అనేది ఏంటయ్యా అంటే భిన్న అష్టక వర్గు. ఇది దాటిన తర్వాత ఇంకా శాస్త్రం లేదు. అంటే నాకు తెలిసినంత మట్టుకు ఈ 35 సంవత్సరాల్లో నేను రీసెర్చ్ చేసింది దాన్ని బట్టి చూస్తే దీని తర్వాత వేరేది లేదు. ఎంతవరకు లేదు? కారణం ఏంటంటే ఈ భిన్నాష్టక వర్గు, సర్వాష్టక వర్గు అనేది ఫర్ సపోజ్ మనకి అనారోగ్యం చేసింది. అంటే జ్వరం వస్తోంది. 2 రోజులకొకసారి, 3 రోజులకోసారి మనం బిళ్ళలేసుకున్నా కూడాను తగ్గడం లేదు. అప్పుడు మనం ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి ఎళ్తాం. ఎళ్ళిన వెంటనే మనం చెప్తాం. మాకు ఇలా జ్వరం వచ్చిందండి. ఈ బిళ్ళలు వాడానండి. అయినా తగ్గలేదండి అని. వారేం చేస్తారంటే ఈ బిళ్ళల సంగతి పక్కన పెట్టండి. మీకు వారం 10 రోజుల నుంచి వస్తోంది కాబట్టి నాకు కావాల్సింది బ్లడ్ చెకప్ చేయించండి. అంటే మలేరియా ఉందా? డెంగ్యూ ఉందా? టైఫాయిడ్ ఉందా? అనేది ఆయన రాస్తారు. రాసినప్పుడు మీ దగ్గర బ్లడ్ తీసుకొని మైక్రోస్కోప్ బాగా గమనించాలి మీరు. మైక్రోస్కోప్‌తో చూస్తే గాని అది డెంగ్యూనా? మలేరియానా? లేకపోతే టైఫాయిడా అనేది తేలుతుంది. అలాగే భిన్న అష్టక వర్గు అనేది మైక్రోస్కోప్ లెవెల్. అంత దూరం మనోళ్ళు ఎళ్ళరు. ఎందుకంటే ఎగిరి దంచినా ఒకటే కూలి. నిలబడి దంచినా ఒకటే కూలి. అంటే దీని అర్థం మేము ఎంత చెప్పినా మాకిచ్చేది 5,000 ఇస్తారు. అదే పై చెప్పినా 5,000 ఇస్తారు. డెప్త్‌గా చెప్పినా 5,000 ఇస్తారు. దాని గురించి ఊకే టైమ్ వేస్ట్ అంత చేయాల్సిన అవసరం ఉందా? మీది కదా జీవితం.
అనే తత్వంలోకి మనోళ్ళు వచ్చేసారు. అరే, ఈతగాడు ఎంతో నమ్మకంతో మన దగ్గరికి వచ్చాడు. ఈయనకి మనం శుభ ఫలితాలు ఎప్పటి నుంచి వస్తాయి ఏంటి అనేది మనం క్యాలిక్యులేట్ చేసి, బాబు మీరు ఈ గ్రహం వీక్ గా ఉంది కాబట్టి ఈ గ్రహానికి మీరు చెయ్యవలసిన పరిహారాలు చేయవలసిన పరిహారాలు. ఈ పరిహారాలు ఏంటి అని అంటే, ప్రస్తుతానికి శనిని తీసుకుందాం మనం. భిన్నాష్టక వర్గులో శనిని తీసుకుందాం. శని 3 పాయింట్లే ఇచ్చారు. అప్పుడు మనం శనిని స్ట్రెంత్ తీసుకురావాలి. శనికి స్ట్రెంత్ రావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? అది మీకు తెలియదు. మాలాంటోళ్ళు చెప్పాల్సిందే. కాబట్టి శనికి సంబంధించింది చేయాలి అనుకున్నప్పుడు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయమంటాం. అలాగే ప్రతిరోజు కాలభైరవాష్టకం లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదవమంటాం. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇక్కడ దాకానే ఉంది. సో ఇవి 2 మనం చెప్తాం, చేసుకుంటారు. కానీ శని మహారాజ్ సంతోషపడతాడా? చెప్పండి. సంతోషపడ్డు. ఎట్టి పరిస్థితిలో పడడు. హైలీ ఇంపాసిబుల్. ఎందుకు పడ్డు? మీరు మీరు చెప్పారు కదా! మీరు జ్యోతిష్యులు, మీరు సలహా ఇచ్చారు కదా! అంటే ఇక్కడ ఉన్నది తలకాయ నొప్పి ఇదే. జ్యోతిష శాస్త్రంలో ఉన్న పూర్తి తలకాయ నొప్పి ఏంటంటే, మీకేమైనా పని అవ్వాలనుకోండి 100 సార్లు గుడి దగ్గర పరిగెడతారు. గుడి దగ్గరికి వెళ్ళిపోయి అభిషేకాలు చేసేసి, ఏంటి జపాలు చేసేసి రోజు ఇది ఏది అష్టోత్తరం, ఏది శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ, లేకపోతే మన శనికి సంబంధించిన తైలాభిషేకాలు కానీ, లేకపోతే దానాలు కానీ, లేకపోతే హనుమాన్ చాలీసా కానీ చదివేస్తారు. చదివేసినంత మాత్రాన మీకు రాదు. హైలీ ఇంపాసిబుల్. ఎందుకు రాదంటే ఇదే లాజిక్. ఇదే లాజిక్. మీరు చెప్పారు కదా సలహా అంటే కాదు. ఫస్ట్ మీ పనులు అవ్వాలి అంటే మీ యొక్క సంకల్పం, మీ యొక్క ఇంటెన్సిటీ. నా పని అయితేనే నేను చేస్తాను అంటే దానంత తలకాయ నొప్పి ఇంకోటి లేదు. చాలా మంది ఆడపిల్లలు, చాలా మంది మగపిల్లలు మేము చేసిన అవ్వట్లేదండి అంటే, అవ్వవు. ఎలా అవుతాయి? ఎలాగవుతాయి చెప్పండి? మేము చేసిన అవ్వట్లేదు. నేను గుళ్ళు గోపురాలు తిరిగేశాను. నేను అక్కడికి వెళ్ళిపోయాను, ఇక్కడికి వెళ్ళిపోయాను అంటే ఎవరి కోసం వెళ్ళారు? మీ పని అవ్వడం కోసం వెళ్ళారు. భగవంతుడి కోసం వెళ్ళా. నేను గత వీడియోలో చెప్పాను నేను మీకు. భగవంతుడికి ఒక ఆకలి ఉంటుంది. భగవంతుడికి ఆకలి. ఆకలి తీరాలంటే భగవంతుడికి మనం అన్నం పెట్టగలమా? పెట్టలేం. ఆయనకి ఆకలి తీర్చగలమా? తీర్చలేం. కానీ మనం తీర్చాలి. తీర్చాలంటే మీ యొక్క సంకల్పం త్రికరణ శుద్ధిగా, భగవంతుడా జ్యోతిష్యులు వారు ఇలా చెప్పారయ్యా, నా కష్టాలు కొంచెం దూరం చేయి నాయనా అని మీరు చేసి వచ్చేయడమే. అంతేగాని మీరు ఆయన పట్టుకుని ఊకే ఏలాడకూడదు. నువ్వు ఇస్తావా లేదా? ఇస్తావా లేదా? అని. అలాగే ఇచ్చినోళ్ళందరూ ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. గత వీడియోస్‌లో కూడా చెప్పాను నేను. 11వ భావము అనగానే లాభం. ఇప్పుడు మీకు కావాల్సిందేంటి? లాభం. ప్రతి ఒక్కడికి లాభం వచ్చేస్తే నష్టం వచ్చేవాళ్ళెవరు? లోకం ఎలా నడుస్తది? చెప్పండి. చెప్పండి. డబ్బంతా మీ దగ్గర ఉండిపోయి స్టక్ అయిపోయింది. ఇంక పేదోడి పరిస్థితి ఏంటి? పని చేసేవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవి కూడా ఉంటాయి గదా! అది మీరు ఆలోచన చేయాలి. మీరది చేయరు. నాకే వచ్చేయాలి. డబ్బంతా నాకొచ్చేయాలి. అంత లాభం నాకే జరగాలి. అంటే నష్టం జరగకూడదనమాట. ఇలాగే, ఇలాగే ఒక లగ్నం కట్టితేనే అది భగవంతుడికి నచ్చాల. అన్ని గ్రహాలు లాభ భావంలో పడిపోవాలని అదొక పెద్ద స్టోరీ అది. తప్పు. లాభం అనేది భగవంతుడు ఇవ్వాలి. అంతేగాని మీరు లాక్కోకూడదు. నాకు పెళ్ళవ్వట్లేదు, పెళ్ళవ్వట్లేదు, పెళ్ళవ్వట్లేదు అంటే పెళ్ళవుతది. అయిన కాడి నుంచి వచ్చిన మొగుడు తాగుబోతోడో, లేదా ముండాకోరోడో, లేతే పేకాట ఆడేవాడో వచ్చాడనుకోండి. అప్పుడేంటి మీ పరిస్థితి? ఇప్పుడు ఉన్నదానికంటే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు అవుతది. భగవంతుడా! ఏదైనా సరే ఆయన గోల్‌లో ఆయన్నేసేయండి.
ఆయన సన్నిధిలో పెట్టేసేయండి. ఇప్పుడు మీరు వాలీబాల్ ఆడుతా ఉంటారు. బాల్ రాగానే ఏం చేస్తాం? పక్క కోర్ట్‌లోకి విసిరేస్తాం. అలాగే మన ప్రాబ్లమ్స్ అన్నీ భగవంతుడి సన్నిధిలో పెట్టేయడమే. ఆయనకి తెలీదా? అన్నీ తెలుసు. ఓకేనా? కాబట్టి మనం భగవంతుడి దగ్గర మనం అడగవలసింది ఏంటయ్యా అంటే, నాయన అందరికీ మంచి చేయాలి. మీరు మీ గురించి కాదు చెప్పడం. ఎదుటి వ్యక్తి మేలు కోరుకుంటేనే భగవంతుడు మీ మేలు కోరుకుంటాడు. మీ యొక్క ఇంటెన్సిటీతో చేసే దాన ధర్మాలే అవి మీకు లాభాన్ని చేకూరుస్తాయి. మాలాంటి గురువులు ఎవరో చెప్పారు కదా అని దాని వెనకాల పరిగెడితే మాత్రం అది రాదు. అందరికి నేను ఒకటే సలహా ఇస్తా. మీ జీవితం 3 పువ్వులు 18 కాయల్లాగా ఉండాలి అంటే 3 పువ్వులు 18 కాయల్లాగా ఉండాలంటే రాహుకేతుల్ని పట్టుకుంటే చాలు. ఇదేంటా ఈయన కొంత వెరైటీగా చెప్తున్నాడా అని. అవును. రాహుకేతులు ఈస్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? అయితే భిన్నాష్టక వర్గు, సర్వాష్టక వర్గులు రాహుకేతులు ప్రస్తావన లేదు. 7 గ్రహాలు ప్లస్ లగ్నం కలుపుకుంటే మొత్తం 8. 8 కాబట్టి భిన్నాష్టక వర్గు, సర్వాష్టక వర్గు. అలాగని భిన్నాష్టక వర్గులో 70 పాయింట్లు, 40 పాయింట్లొచ్చినియి, 50 పాయింట్లొచ్చినియి కదా అని సర్వాష్టక వర్గులో సంతోషపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. అలాగని తక్కువ పాయింట్లొచ్చేసినాయని బాధపడవలసిన అవసరం లేదు. అయితే ఒక సందర్భం ఏంటంటే, పరాశర మహర్షి చెప్పినట్టుగా అన్ని గ్రహాలు ఏడో దృష్టికి చూస్తాయి, విశేష గ్రహాలు చూస్తాయి అని మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. కానీ పరాశర మహర్షి రచించిన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయాన్ని బృహత్పరాస్పర దాని లోపల రాసుంది. ఒక గ్రహము 360 డిగ్రీలు తన యొక్క కాంతి పుంజాలని వెదజల్లుద్ది. అందుకనే మా యొక్క స్టూడెంట్స్ కూడా చెప్తాను. ఒక గ్రహము మీకు 7 భావాన్నే కాదు 12 భావాలను కూడాను తన యొక్క కాంతి కిరణాల ద్వారాగా ప్రభావితం చేస్తది అని. అదే భిన్నాష్టక వర్గు, సర్వ అష్టక వర్గు. దాంట్లో భిన్నాష్టక వర్గులు ఎక్కువగా వచ్చినాయి అంటే కాదు. ఒక్కొక్క గ్రహము తన యొక్క సొంత ఫలితాలు ఇచ్చేది ఉంటది. సొంత ఫలితాలు. సొంత పాయింట్స్ ఇచ్చేది ఉంటది. తనున్న స్థానం కాడి నుంచి రెండో స్థానంలో 3 అని, 4 అని, 5 అని, 6 అని, 7 అని, 8 కంటే ఎక్కువ ఇవ్వదు. 8 కంటే ఎక్కువగా బిందువులు ఇవ్వదు. కాబట్టి భిన్నాష్టక వర్గు బాగా సూక్ష్మంగా చూడాలంటే ఇదే. ఈ భిన్నాష్టక వర్గు, సర్వాష్టక వర్గు ఫైనల్. మీ ఫెయిత్‌ని మార్చగలిగే శక్తి అనేది ఏది లేదు. ఇది దాంట్లో ఉన్నది. అంత దూరానికి ప్రస్తుతానికి ఎవరు రావట్లేదు. ఎందుకంటే భిన్నాష్టక వర్గు, సర్వాష్టక వర్గులో కూడా చూడాలి. మన ఫలితాలు అనుకున్న ఫలితాలు రావట్లేదేంటి అన్నప్పుడు భిన్నాష్టక వర్గు మరియు సర్వాష్టక వర్గు ఎళ్లి చూడండి. అతి తక్కువ పాయింట్లుంటాయి. 2, 3 లోపుంటాయి. అదే పాయింట్. ఇప్పుడే కొత్తగా మా స్టూడెంట్స్‌కి చెప్పడం జరుగుతుంది. సో, మీకొక పని జరగట్లేదు. ఒక శుభ ఫలితాలు రావట్లేదు అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పనేంటంటే భిన్నాష్టక వర్గు తీసుకోండి. సర్వాష్టక వర్గు కూడా తీసుకోండి. సర్వాష్టక వర్గులో ఎక్కువగా ఉన్నాయి కదా బిందువులని మీరు కంగారు పడిపోమాకండి. అబ్బా! చాలా బాగుందని. కాదు. దాంట్లో లగ్న భావం భిన్నాష్టక వర్గులో అయినా తక్కువుండాల. లేకపోతే మీరు కోరుకుంటున్న ఫలితం మీరు కోరుకుంటున్నారే నాకు జాబ్ రావట్లేదని. ఆ జాబు స్థానాధిపతి అయినా సరే తక్కువ ఫలితాలు, తక్కువ బిందువులిస్తాడు. ఇస్తే అక్కడ దెబ్బడిపోతా ఉంటది. నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ జరగట్లేదంటే జరగదు. ఎందుకు జరుగుద్ది? ఇక్కడ తేడా ఉంటేనే అది జరుగుద్ది. అయితే జరగదు. ఈ భిన్నాష్టవర్గు, సర్వాష్టక వర్గులో ఒక చిన్న విషయం చెప్తాను. ఒక అమ్మాయి నా స్నేహితుడు కూతురే. ఆ అమ్మాయికి 6వ భావంలో, 4వ భావంలో
9వ భావంలో 10వ భావంలో మెర్క్యూరీ 6 పాయింట్లు ఇచ్చాడు. మెర్క్యూరీ 6 పాయింట్లు ఇచ్చాడు. చూడండి, మీన లగ్నం 4, 6, 9, 10 భావాల్లో 6 పాయింట్లు ఇచ్చాడు. వెంటనే చూసి ఈ అమ్మాయిని తీసుకెళ్లి సీఏలో వేయండి అన్నాను. పాస్ అయింది. నౌ స్టిల్ ఆమె జాబ్ చేస్తుంది. ఫస్ట్ అటెంప్ట్ లో అయిపోయింది అమ్మాయికి. ఫస్ట్ అటెంప్ట్ లో సీఏ చదవాలంటే బాగా కష్టపడాలి. కానీ అక్కడ ప్లానటరీ పొజిషన్ ని నేను వాడుకున్నాను. ప్లానటరీ పొజిషన్ ని వాడుకుని అమ్మాయిని అటు ఇటు తిరుగుతూ చదువమ్మ, పాస్ అయిపోతామన్నా జరిగింది. ఎందుకంటే శాస్త్రం తప్పు చెప్పలేదు. మన పరిజ్ఞానం లోపం ఉంటే ఉండొచ్చేమో కానీ శాస్త్రం అయితే తప్పు కాదు. ఇట్ ఈస్ 100కి 1000% ప్యూరిటీ అండ్ కరెక్ట్ రిజల్ట్. ఓకేనండి. కాబట్టి భిన్నాష్టక వరకు, సర్వాష్టక వరకు కూడా చూడండి. మీరు వెళ్ళే గురువుల దగ్గర కనుక్కోండి. ఈ భిన్నాష్టక వర్గు గురించి వివరించండి, సర్వాష్టక వర్గు గురించి వివరించండి. వివరిస్తే అంటే ఈజీగా, మీకు చాలా ఈజీగా ఉంటది. మీకు ఎక్కడైనా సరే చూడండి, చంద్రమంగళ యోగం వచ్చింది, గజగేశ్వర యోగం వచ్చింది, ఆ యోగం వచ్చింది, ఈ యోగం వచ్చింది అని చెబుతారు. అసలు ఇవన్నీ తీసుకుని భిన్నాష్టక వరకు, సర్వాష్టక వరకులో చూస్తే మీకు అసలు గజగేసరి యోగం ఉందా లేదా అనేది అక్కడ తేలిపోద్ది. ఖచ్చితంగా తేలిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచుకోమనడానికి ఇవే నేను చెప్పేది, వేరేది ఏమి లేదు. ఓకేనా అండి. కాబట్టి భిన్నాష్టక వర్గు, సర్వాష్టక వర్గులో కూడాను కొంచెం తేడాలు ఉంటాయి. కాబట్టి ఏ గ్రహము తక్కువ బిందువులు ఇస్తుందో ఆ భావంని కనిపెట్టండి. దాన్ని ఏ విధంగా మనం స్ట్రెంథెన్ చేద్దాం అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్. ఏమడుగుతున్నా? నమస్కారం సార్, మా అబ్బాయి పేరు రసూల్. 1/5/1999 మధ్యాహ్నం 3 గంటలకు జన్మించారు. బీటెక్ అయిపోయిందట. వారికి ఉద్యోగం గురించి మరియు వివాహం గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. ఎవరిల్లు? దూదేకుల అని వచ్చింది. దూదేకుల వాళ్ళు క్వశ్చన్ అడిగారు. వాళ్ళ పిల్లాడికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, జాబ్ ఎప్పుడు వస్తుంది, అదే మన మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనేది అడిగారు. 1999లో పుట్టాడు. ప్రతి ఆస్ట్రాలజర్కి చెప్తున్నాను, నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను, టైం చెప్తున్నాను, ప్లేస్ చెప్తున్నాను. మీరు కూడా ఏం చేయండి అంటే యాప్ ద్వారా చూడండి. నేను ఏ విధంగా డీకోడ్ చేస్తున్నాను అనేది మీరు చూడండి. చూసి మీరు నేర్చుకోండి. మీరు రావాలి, చెప్పాలి ఇదొద్దు. కాబట్టి ప్రశ్నలు వేసిన వాళ్ళకి మనం ఏ విధంగా చెప్తున్నారు ఏంటి అనేది మీరు కూడా నేర్చుకుంటున్నారు. కాబట్టి కొంత పరిజ్ఞానం పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 1999 5వ నెల 1వ తారీఖు శనివారం పుట్టాడు పిల్లాడు. 1/5/1999 మధ్యాహ్నం 3 గంటలకు పుట్టాడు. రాసుకోండి, మధ్యాహ్నం 3 గంటలకి. ఉమ్, ఉమ్. అమ్మా, రసూల్ గారు వాళ్ళ తల్లి గారు పెట్టారో తండ్రి గారు పెట్టారో తెలియదు అయ్యా. నేను యాప్ లో వేసి చూడడం జరుగుతుంది. ఇక్కడ విశాఖ నక్షత్రం 2వ పాదం, తులా రాశి, అది సింహ లగ్నం. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ బాగా గమనించండి, మీ అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు, మీ అబ్బాయికి అది రావట్లేదు, ఇది రావట్లేదు అని మీరు అనుకోవద్దు. ఇక్కడ ఏం జరుగుతుందంటే 9వ స్థానములో లగ్నాధిపతి బాధకుడైపోయాడు. బాధక స్థానంలో శనితో సంబంధం పెట్టుకున్నారు. శని వచ్చేసి 6, 7కి అధిపతి 9లో కూర్చున్నారు. 9లో కూర్చున్నారు అంటే ఈ అబ్బాయి యొక్క ఆలోచన, వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందంటే నేను వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చోవాలంటాడు. కాకి పిల్ల కాకికే ముద్దు, నాకు కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్లానటరీ పొజిషన్ బట్టి చెప్తున్నా. ఒకేసారి సింహాసనం కూర్చునే యోగం మీ పిల్లాడికి లేదు లేదు లేదు. ఇవ్వనంటున్నాడు ఆయన. ఏం చేద్దాం? అప్పుడు శాటర్న్
ఏం చెప్తున్నాడంటే 6 అంటే శత్రువు, రుణము, రోగము, సేవ. అంటే ఈయన కొంత వేరే చోట పని చెయ్యాలి, అనుభవం పెంచుకోవాలి, పెద్దలతో గౌరవ మర్యాదలతో ఉండాలి, గురుతుల్యుల్ని అవమానించకూడదు, నాకంటే బాగా తెలుసా అది కదా ఇది కదా అని ఆలోచన చేయకూడదు. ఈ పిల్లాడు లైఫ్ లో ప్రతిదీ కాంపిటేటివ్ గానే ఉంటది. ఓకేనా? ఇప్పుడు కొట్టి లాక్కుంటాం కరెక్టా, లేకపోతే అడిగి తీసుకుంటాం కరెక్టా? అది మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ 10th లో తను చక్కగా తన స్వక్షేత్రంలో బలంగా కూర్చున్నారు. ఎవరు? శుక్రుడు. శుక్రుడు తృతీయాధిపతి దశమాధిపతి అయి దశమంలో కూర్చున్నారు. ఈ పిల్లాడికి ఉద్యోగం ఎందుకు రావటం లేదు అనే భావన అయితే మీకుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే సింహలగ్నం. సింహలగ్నానికి వ్యయంలో రాహు. నేను ఎన్నో వీడియోస్ లో చెప్పా. వ్యయంలో రాహు ఉన్నారు అంటే ఖచ్చితంగా తన సొంత గ్రామం గాని, సొంత ఊరు గాని, సొంత రాష్ట్రం గాని, సొంత దేశం గాని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ పిల్లాడికి ప్రస్తుతానికి మీరు ఏదో ఒక చోట ఒక 2, 3 నెలలు జీతభత్యాలు తీసుకోవాలి. ఎక్కడో ఒక చోట ఓ 10,000, 20,000 ఎక్కడో ఒక చోట జీతభత్యాలు తీసుకోవాలి. ఎందుకు ఈ జీతభత్యాలు తీసుకోమంటానికి కారణం ఏంటంటే అనుభవం పెరగడం కోసం. ఎందుకు శని ఇచ్చే యోగాన్ని ఎవ్వరు ఆపలేరు. ఏ గ్రహం ఆపలేదు. కాబట్టి శని ఇచ్చే యోగం ఏంటంటే కష్టే సుఖే ఫలి. నీకు అనుభవం ఉంటేనే నువ్వు కుర్చీ మీద కూర్చోవాలా. నీకు అనుభవం లేకపోతే కుర్చీ మీద కూర్చోకూడదు. కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి. దూర ప్రయాణం చేయడానికి చూడండి. మీ అబ్బాయి ఖచ్చితంగా 100కి 100% 1.5 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత ఖచ్చితంగా మీ పిల్లాడు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయే యోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు పాస్పోర్ట్ రెడీ చేసుకోండి. ఫస్ట్ పాస్పోర్ట్ రెడీ చేసుకోండి. ఖచ్చితంగా వెళ్తాడు. ఈయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది, బాగుంది. కానీ పైకి ఎదగాలనే కోరిక ఉంది కదా, దాన్ని వదిలేయమనండి చాలు. రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వమనండి. ఎక్కడో ఒక చోట ఒక 10,000, 20,000 ఇచ్చే చోట జీతభత్యానికి వెళ్ళిపోమనండి. ఒకేసారి సింహాసనం మీద కూర్చోవాలన్న ఆలోచన వద్దు మనకి. వెళ్ళిపోయి చక్కగా ఎక్కడో చోట వర్క్ చేసుకుంటేనే ఈయనకి అంచెలంచెలుగా ఎదిగే యోగం. అంచెలంచెలుగా ఎదిగే యోగం. ఈ యోగం ఎలా ఉంటదంటే పైనుంచి కింద పడిపోయినా కూడాను ఈజీగా పైకి ఎక్కగలడు. అంతేగాని వెళ్ళిపోయి సింహాసనంలో కూర్చొని గుడుకుమంటూ కింద పడిపోయి సతికిలు పడిపోవడం కరెక్టా? కింద నుంచి అనుభవంతో పైకి వెళ్తాం కరెక్టా అనేది మీ యొక్క ఆలోచనకే నేను వదిలేస్తున్నాను. చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. కొంచెం వివాహ విషయం బాగోలేదమ్మా. ఇక్కడ కొంచెం వివాహ విషయం కొంచెం బాగోలేదు. కొంచెం జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లగ్నానికి పంచమాధిపతి జూపిటర్, జూపిటర్ పంచమాధిపతి. ఇక్కడ ద్వితీయ లాభాధిపతి అయిన మెర్క్యూరీతో సంబంధం పెట్టుకొని అష్టమ భావంలో పడిపోయాడు. సో అష్టమ భావంలో పడిపోయాడంటే గురువు అక్కడ గురువుల్ని అవమానించడం, పెద్దల్ని అగౌరవపరచడం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మా అబ్బాయి అట్టంటోడు కాదండి అంటే, కాకి పిల్ల కాకికే ముద్దు, నాకైతే ముద్దు కాదు. మీ ముందల అనకపోవచ్చు. కానీ తన యొక్క ఇంటెన్సిటీ అది ఉండొచ్చు కదా. మీరు తొంగి చూడలేదు కదా. కాబట్టి పెద్దలను గౌరవించుకుంటూ తల్లిదండ్రుల్ని చాలా జాగ్రత్తగా గౌరవిస్తూ సేవ చేయమనండి. అలాగే పక్షులు ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. కాబట్టి పక్షులకు కొంచెం దాన అంటే కొంచెం తినడానికి ఏమైనా పెట్టమనండి. అలాగే నోరు లేని కుక్కలు, కుక్కలు కూడా ఉంటాయి. వాటికి కూడా అన్నం పెట్టమనండి. ఏది అన్నం పెట్టమనండి. అంతేగాని పెడితే నాకు జాబ్ వచ్చేసిద్దని పెట్టొద్దు. పెట్టొద్దు. ఆయన ధర్మం అది చేయమనండి. ఈ అబ్బాయి లెట్ గోగా ఉన్నాడంటే ప్రతీదీ దగ్గరికొస్తది. ఎక్స్‌క్యూజ్ మీ. లెట్ గోగా ఉన్నాడు అంటే ప్రతీదీ ఈయన దగ్గరికొచ్చేస్తది. రాకుండా ఉండదు. ఖచ్చితంగా వస్తది. ఆ యోగాలున్నాయి దీంట్లో. రెండోది ఒక ప్రేమలో పడిపోతాడు. ఖచ్చితంగా ప్రేమలో పడిపోతాడు. పడిపోయిన తర్వాత మెంటల్లీ డిజార్డర్స్ వస్తాయి. ఎందుకంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఈయన్ని వదిలేసి ఎళ్ళిపోద్ది.
వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. ఇదేంటండి? మా అబ్బాయి చాలా మంచోడండి. అదండి, ఇదండి. అందరూ అలాగే అంటారు. తల్లిదండ్రులు అలాగే అంటారు. రెండోది, ఫిఫ్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎయిత్. మీ అబ్బాయి గురించి మీరు ఊకే డప్పు కొట్టకండి. మా అబ్బాయి చాలా మంచోడు. మా అబ్బాయి బీటెక్ బాగా చదివేశాడు. సూపరు. ఆహా! ఓహో! అంటే ఈ పిల్లాడి జీవితం నాశనం అయిపోద్ది. ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పాను. ఫిఫ్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎయిత్. ఎప్పుడైతే మీ పిల్లల గురించి రహస్యాలు బయట చెప్తారో వాళ్ళ జీవితం పాడైపోద్ది. ఖచ్చితం. ఎయిత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫిఫ్త్ ఆర్ ఫిఫ్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎయిత్. అయితే మీరు ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికెళ్లి చెప్తే ఆళ్ళలాగే చెప్తారమ్మా, వాళ్ళకి రాదు సావదు అని చెప్తారు. అయినా పర్వాలేదు. నాకు బాధ నాకు ఇన్సల్ట్ చేయడం వలన నేనేం బాధపడను. కానీ మీ అబ్బాయి అనుభవించేది అదే. అనుభవించిన తర్వాత మళ్ళీ నా దగ్గర మీరు రాగలరా? రాలేరు. అలాగని ఆయన దగ్గరికెళ్ళగలరా? ఈయన సరిగ్గా చెప్పి చావట్లేదని భయం. సో, ఇక్కడ ఏం చెప్తుంది అంటే, మీకు అవకాశం వచ్చింది. భగవంతుడు మీకు చక్కగా అవకాశం ఇచ్చారు. కాబట్టి మీరు చేయాల్సిన పనేంటంటే, కుదిరితే మీ దగ్గర మీరు దూదేకి సాయిబులు అంటున్నారు కాబట్టి, మీరు కూడాను శ్రీకాళహస్తి వెళ్ళే అవకాశం ఉంటే ఒకసారి రాహుకేతుల పూజ చేయించండి. లేదండి మేము గుళ్ళు గోపురాలకి మేము వెళ్ళమండి. మేము ముస్లిమ్స్ అండి అంటారా? ఓకే. అయితే మీరు ఒక పని చేయండి. కాకాని దర్గా దాంట్లో ఎళ్ళండి. ఎళ్లి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి, అక్కడ మనకి స్వామివారు ఉంటారు. వాళ్ళకి ఒక గ్రీన్ గాని, ఎరుపు వస్త్రం గాని వారికి వేయండి. వేసి మీ పిల్లాడికి మనసులో కోరుకోమనండి. అయ్యా! నేనింత తిప్పలు పడుతున్నాను. ఈ ఉద్యోగం ఇవ్వాలనుకుంటే ఇవ్వు. లేకపోతే లేదు. అది నీ ఇష్టం అని. అలాగే చెప్పాలి. అంతేగాని నాకు ఉద్యోగం ఇస్తావా లేదా అని అనొద్దు. ఉద్యోగం వచ్చిన కాడి నుంచి లేని పెందలు గాని ఎక్కువైపోతాయి. ఎందుకంటే 11వ స్థానాధిపతి 8లో పడ్డాడు. 8లో పడిపోయాడు. 2, 11, 8లో పడ్డాడు. ధనపరమైన విషయాలు, సోషల్ సర్కిల్‌లో ఈ ఇబ్బందులు ఇవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది, ఈయన లైఫ్‌లో మిత్రులని కోరుకోవద్దు. లైఫ్‌లో మిత్రుల్ని తన ఇంటి దాకా రానివ్వద్దు. ఇది వస్తే వచ్చేది అనర్థం ఉంది. కాబట్టి మిత్రుల్ని మిత్రుడి దాగానే పెట్టండి. అంత దూరంలోనే పెట్టండి. దగ్గరలో తెచ్చుకొని పెట్టుకోవద్దు. జూపిటర్ ఉన్నారు కదండీ! అద్భుతం గదండీ! అంటే నాలాంటోడు అస్సలు ఒప్పుకోడు. ఏ గ్రహము మంచిది గాదు. అన్ని గ్రహాలు చెడ్డవే. అన్ని గ్రహాలు మంచివే. అంటే చెడ్డవే అనటానికి కారణం ఏంటంటే, మీ యొక్క ఆలోచన మూలంగా చెడు ఫలితాలొస్తాయి. అదే మీరు గొప్పగా ఆలోచిస్తే అదే గ్రహం మీకు పైకి లేపుతుంది. ఓకేనండి? కాబట్టి ఇబ్బందేం లేదు. ఒకసారి ఆ పని చేయండి. రెండోది, నోరు లేని జీవాలకి, పక్షులకి కొంచెం ఆహారం ఇవ్వమనండి. దేవుడి దయ వల్ల మంచి భార్య, అలాగే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఈ పిల్లాడికి మీరు చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈయన ఖచ్చితంగా పెళ్ళయిన తర్వాత భార్యకి ఈయన యొక్క లవ్ మ్యాటర్ చెప్తాడు. చెప్పిన తర్వాత ఈయనకి తిప్పలు స్టార్ట్ అవుతాయి. మొదలు లవ్ జోలికే ఎళ్ళొద్దనండి. ఎళ్ళిన కాడి నుంచి 10 మందికి ఊదర కొట్టొద్దనండి. ఓకేనా? థాంక్ యూ మా. నెక్స్ట్ క్వెషన్. సింధు రెడ్డి గారు అడుగుతున్నారు. మై డాటర్ నేమ్ దీక్ష 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 12థ్ ఏప్రిల్ 2023 నైట్ 9:20కి అమ్మాయి సరిగా పడుకోదు. నైట్ టైమ్‌లో ఏడుస్తూ ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను కదండీ! ఇది 2023 అంటే కొంచెం, కొంచెం పిల్లలకి ఆరోగ్య విషయంలో దాంట్లో దీంట్లో కొంచెం చిన్న రెమెడీ చెప్తాను. అది చేసుకోండి. పూర్తిగా అయితే చెప్పకూడదు. దాదాపు అంటే శాస్త్రానికి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు. మినిమమ్ 12.5 సంవత్సరాలు. కాబట్టి అంటే
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తా ఉంటారండి. 4 సంవత్సరాలు తల్లి, 4 సంవత్సరాలు తండ్రి, 4 సంవత్సరాలు తనవి అని అంటారు. కానీ పుట్టిన కాడి నుంచే గ్రహాల యొక్క ప్రభావితం వాటికి జరుగుద్ది. ఆ జీవి మీద ప్రభావితం చేస్తాయి. ఖచ్చితంగా చేస్తాయి అవి. సరే చెయ్యు అనుకుందాం. హార్ట్‌లో హోల్ ఎందుకొచ్చింది? స్కిన్ డిసీజ్ ఎందుకొచ్చింది? పోలియో ఎందుకొచ్చింది? ఇట్లాంటి చాలా క్వెషన్‌లుంటాయి. నాలాంటోడు చాదస్తుడు. నేను చాలా చాదస్తం. ఆ చాదస్తంలో ఏంటయ్యా అంటే మా మా స్టూడెంట్సే అంటారు. "మీరేంటి సార్ ఒక పట్టాన వదలరా దీన్ని" అంటే వదలను. ఎందుకు వదలను? ఎందుకని అనే ప్రశ్న మన మనసులో ఉంటే జ్యోతిష్య శాస్త్రంలో బోలెడన్ని ఆన్సర్స్ ఉంటాయి. మనం అంత దూరం ఎళ్ళం. ఎళ్ళకుండా కొట్టాలంటే ఎలాగా? కుదరదు. ఓకేనా? కాబట్టి నేను రెమెడీ చెప్తాను. రాత్రి పూట తెగ ఏడుస్తోంది అని 2023 ఏప్రిల్ నెల 12వ తారీఖు. 12/4/2023 నైట్ 9:20కి. ఒక్క నిమిషం. హ్మ్. 2023 12 ఏప్రిల్ 9:20 పూర్వాషాఢ నక్షత్రం ధనుర్రాశిలో పుట్టింది అమ్మాయి. లగ్నానికి లగ్నం వచ్చి వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నానికి 17/1/2023 నుండి అర్ధాష్టమ ఏలినాటి శని స్టార్ట్ అయ్యింది. అమ్మాయికి లగ్నముపై శని యొక్క దృష్టి. అలాగే శుక్రుడి యొక్క దృష్టి లగ్నం మీద పడుతుంది. అలాగే అష్టమ స్థానములో కుజుడు లగ్న షష్టాధిపతి. ఈ కాంబినేషన్ ఏం చెప్తుందంటే అన్‌హెల్తీనెస్ అట్ ద సేమ్ టైమ్ కేతు వ్యయంలో పడిపోయారు. కాబట్టి ఒకసారి శ్రీకాళహస్తి తీసుకెళ్ళి పూజ చేయించండి. రెండోది ఈ అమ్మాయికి దిష్టి యోగాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ యోగాల నుంచి కూడా బయటికెళ్ళటానికి ప్రయత్నం చేయండి. షష్టాధిపతి లగ్నం మీద దృష్టి. అంటే ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ ముక్కు, గొంతుకు, లంగ్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఒకసారి శ్రీకాళహస్తి తీసుకెళ్ళి రాహుకేతుల పూజ చేయించుకురండి. అలాగే మీకు కుదిరితే నాగసింధూరం నుదుటికి పెట్టండి. అపవిత్ర దినాల్లో ఉన్న ఆడవాళ్ళు ఈ పిల్ల చుట్టుపక్కల ఉండకూడదు. ఇది ఉంది దాంట్లో. శని తృతీయాధిపతి, చతుర్థాధిపతి చతుర్థంలోనే కూర్చున్నారు. అర్ధాష్టమి శని లగ్నానికి. శుభ్రంగా ఉంచండి. వేసిన బట్టలే వేయమాకండి. ఓకేనా? ఎందుకంటే 23 కదా! 24 దాదాపు కరెక్ట్‌గా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల పిల్ల. కాబట్టి అమ్మాయికి ఎక్కువగా దిష్టి యోగాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చంద్రుడిని మీరు వాడుకోవాలి. ఈ పాపకి పడుకునేటప్పుడు వాటర్ బాటిల్ గాని, వాటర్ ఒక చెంబులో పెట్టి పక్కన పెట్టండి. ఒక గుప్పెడు మన కల్లుప్పు తీసుకొని ఆ పిల్ల తల దిండి కింద పెట్టండి. కిలోంపావు ఉప్పు తీసి దిగదుడిసి తీసుకునెళ్ళి పారుతున్న నీళ్ళలో పారేయండి. ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మగారు శుభ్రంగా కొత్త బట్టలేసి అందంగా కనపడాలని బొట్టు, తర్వాత దిష్టి చుక్క ఇయన్నీ పెడుతుందేమో బహుశా. అది అలాగే చెప్తుందది. ఆ శాస్త్రం అలాగే చెప్తుంది. ఈ అమ్మాయి ఎంత మురిగ్గా ఉంటే అంత ఆనందంగా ఉంటది.
మురికి. స్నానం చేపించమాకండి. పొద్దున్నే స్నానం చేపిస్తారు కదా, వదిలేయండి ఇంకా. ఎంత మురిగ్గా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటది. ఎంత అందంగా తయారు చేయాలనుకుంటే అంత బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిస్తా ఉంటది. ఎందుకంటే పూర్వాషాఢ నక్షత్రం కదా, వదలదు. ప్రతీదీ కాస్ట్లీ కావాలి, అందంగా ఉండాలి. అందంగా ఉండాలి, నచ్చాలి, బోల్డంత ఉన్నాయి దీంట్లో. కాబట్టి అమ్మాయికి ఉదయం స్నానం చేపించారా చాలు, ఇంక పెద్ద అక్కర్లేదు. మీరు గంటకు ఒకసారి స్నానం చేపించారంటే మాత్రం ఈ అమ్మాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు. ఈ అమ్మాయికి దిష్టి యోగాలు ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. అలాగే లగ్న షష్టాధిపతి చంద్రుడి మీద దృష్టి పడుతుంది. చంద్రుడు వచ్చేసి బాధకాధిపతి అయ్యాడు. ఆయన వచ్చి రెండులో కూర్చున్నాడు. రెండులో కూర్చున్నాడు. ఇక్కడేమంటున్నాడు, మీరు పెట్టే ఆహారం ఆమెకి నచ్చదు, చురచురలాడాలి, కాస్ట్లీగా ఉండాలి, అందంగా ఉండాలి. ఈ పిల్లతో మహా తలకనొప్పి మీకు స్టార్ట్ అయిపోయింది. ఈ పిల్లతో చాలా తలకనొప్పి ఉంటుంది. బట్టల షాపుకి తీసుకెళ్లారా, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ అవగొట్టేస్తుంది. ఎందుకంటే నా కూతురు కూడా అలాంటిదే. ఎందుకంటే ఫైనల్లో పడింది. మూలా నక్షత్రం 4వ పాదానికి మన పూర్వాషాఢ నక్షత్రానికి దగ్గరలో పడింది. అంటే 4వ పాదం అంటే పూర్వాషాఢ నక్షత్రాన్ని టచ్ చేసిపోతాడు చంద్రుడు. కాబట్టి వీళ్ళు మా ప్రాణానికి ఏంటంటే జలగల లాంటి వాళ్ళు వీళ్ళు. పూర్వాషాఢ నక్షత్రం, భరణి నక్షత్రం, పుబ్బా నక్షత్రం, వీళ్ళెవరు జలగలు. తండ్రికి జలగలు వీళ్ళు. తల్లికి ఉండదు మళ్ళీ. తండ్రి ఏది కూడా తల్లి దగ్గర అడగరు. తండ్రి రాగానే చెప్పేస్తారు. తండ్రి మనసు యొక్క వీక్ పాయింట్ ఏంటంటే, అమ్మో నా కూతురు అడిగింది ఇచ్చేయాలరా అనే తత్వం తండ్రికి ఉంటది. కాబట్టి తండ్రే నాకు ఇప్పిస్తాడని వాళ్ళు ఏడిపించుకు తింటారు. ఓకేనా? కాబట్టి పాపకి దిష్టి యోగాలు ఉన్నాయండి, వేరేదేం లేదు. సాయంత్రం పూట మీరు నల్ల నువ్వుల నూనె కానీ లేకపోతే ఆముదంలో కానీ ఒక గుడ్డ ముంచి దాన్ని పాప మీద అది ఎలిగించి పాప మీద దిగదుడవండి. దిగదుడిస్తే తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శాటర్న్ ఈజ్ ఎ ఓల్డెస్ట్. కొత్త కాదు, పాతవి. పాతవి అంటే దీన్ని ఏం చెప్తారంటే పాతకాలంలో బామ్మలు చేసిన వైద్యము అని అంటారు. పాతకాల వైద్యం, పాతకాలపు చిట్కాలతో ఈ అమ్మాయికి ఆరోగ్యం కుదిరిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ధనా గారు అడుగుతున్నారు, హాయ్ సార్, మీన లగ్నం, మీన లగ్నానికి 4th లో ప్లానెట్స్ బుధుడు, మీన లగ్న బుధుడు ఆరుద్ర నక్షత్రంలో, శుక్రుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నారు. 10th లో ప్లానెట్స్ లేరు. సక్సెస్ అండ్ జాబ్. సక్సెస్ అండ్ జాబ్. ఇక్కడ చూడండి అమ్మా, మీన లగ్నానికి చతుర్థ సప్తమాధిపతి ఎవరు? బుధుడు 4లో కూర్చున్నాడు. కానీ ఇక్కడ అన్నిటికంటే గొప్ప తలకాయ నొప్పి ఏంటంటే శుక్రుడు. 3rd and 8th lord in the place of 4th aspect and 10th house. ఇక్కడ కొంచెం సక్సెస్ కి ఇబ్బంది కలుగుద్ది. ప్రతి ఒక్కరు బాగా గుర్తుపెట్టుకోండి. బాగా చాలా మంది జ్యోతిష్యులు కూడా చూస్తున్నారు. 4, 8, 12 భావాలని వాడుకోండి. మీరు ఎప్పుడైతే వాడుకోరో అది మీకు సక్సెస్ఫుల్ ఇవ్వదు. ఏమంటుంది ఇది? 10th లో ప్లానెట్స్ లేవు. జాబ్ అండ్ మ్యారేజ్ తర్వాత ఇక్కడ 3rd and 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th ఆస్పెక్ట్ అండ్ 10th. ఇక్కడ ఏం చెప్తుంది? ఇప్పుడు చదువు, చాలా మంది చదువుకునేటప్పుడే కొన్ని దిక్కుమాలిన ఆలోచన చేస్తారు తల్లిదండ్రులు కూడా. మా అబ్బాయి డాక్టరే చదవాలి, మా అబ్బాయి ఐఏఎస్ఏ చదవాలి,
మా అబ్బాయి సాఫ్ట్వేరే చదవాలి, మా అబ్బాయి ఇదే చదవాలని. మీరు అనుకునేటట్టుగా చేసే లెక్కనైతే భగవంతుడు ఎందుకు చెప్పండి? ఎందుకు? ఆయన ఒక స్క్రిప్ట్‌తో వచ్చారు. మీరు వచ్చిన స్క్రిప్ట్ ఏంటంటే, థర్డ్ అండ్ ఎయిత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫోర్త్, ఫోర్త్ అండ్ సెవెంత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫోర్త్ కంజంక్ట్ అయ్యారక్కడ. బాగా గమనించాలి. నాలుగో స్థానాధిపతి, ఏడో స్థానాధిపతి. 4 అంటే ఏంటి? చదువుల గురించి, కుటుంబం గురించి, స్థలం గురించి, పొలం గురించి, తల్లిదండ్రుల గురించి, బంధువుల గురించి, ప్రైవేట్ లైఫ్ ఫోర్త్. దీంట్లో వచ్చేటప్పటికి 7 కూడా వచ్చారు. అయితే వీనస్ ఏం చెప్తున్నాడు? వీనస్ థర్డ్ అండ్ ఎయిత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫోర్త్. కన్స్ట్రక్షన్స్కి వెళ్తారా? వెళ్ళిపోండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి వెళ్తారా? వెళ్ళండి. ఇన్సూరెన్స్ దానికి వెళ్తారా? వెళ్ళండి. ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్తారా? వెళ్ళండి. సిఏకి వెళ్తారా? వెళ్ళిపోండి. టాక్సేషన్కి వెళ్తారా? వెళ్ళండి. ఇంటీరియల్ డిజైన్కి వెళ్తారా? వెళ్ళండి. బట్టలు తయారు చేయిస్తారా? చేయించండి. టైలరింగ్ లోకి వెళ్తారా? డిజైన్ కట్ చేయండి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇదేంటండి ఇలాంటివి చెప్పారు? సాఫ్ట్వేర్ ఏం చెప్పరా అని అంటారేమో. సాఫ్ట్వేర్ డిజైనర్ చేయండి, యాప్ డిజైనింగ్ చేయండి. అలాగే మీరు ఎక్కువగా ఆన్లైన్లో ఉండండి. ఆన్లైన్ ద్వారాగా చేసుకుంటే వర్క్స్ సూపర్ గా ఉన్నాయి. 4వ భావంలో అష్టమాధిపతి కూర్చున్నారు. అయితే ఇక్కడ మీరు ఎన్ని పనులు మీకు వచ్చినా మీరు సక్సెస్ రాలేదంటే ఒకటే ఒకటి కారణం ఏంటో తెలుసా? మీ మనసులో మాట 10 మందికి టకటకటక చెప్పేయడం. ఎవ్వరికి ఏమీ చెప్పదు. మీరు ఏం చేస్తున్నారనేది ఎవరికి చెప్పద్దు. మీరు ఏం చేస్తున్నారనే విషయం ఎవరికి చెప్పొద్దు. మీ చేత్తో ఎవరికి దానం చేసినా ఎవరికి చెప్పొద్దు. మీ యొక్క ప్రైవేట్ లైఫ్ కూడా ఎక్స్పోజ్ కావద్దు. మంచి భర్త వచ్చాడంటే 100 మందికి చాటింపు వేయమాకండి. నా భర్త మంచోడు, నా భర్త మంచోడు అంటే తాగుబోతుడు అయిపోతాడు. ఎందుకంటే అక్కడ నెగిటివ్ వస్తోంది. సెవెంత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెవెంత్ అండ్ ఫోర్త్ లార్డ్ ఈజ్ ఎ మెర్క్యూరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫోర్త్. బట్ కనెక్టింగ్ విత్ ఎయిత్ లార్డ్, ఎయిత్ ఈజ్ ఏ గోప్యంగా ఉండాలా, సీక్రెట్ మెయింటైన్ చేయాలా. మీరు ఎప్పుడైతే నా భర్త మహేష్ బాబు లాగా ఉండాలి, ప్యాకేజ్ ఎంత కావాలి, నా మొగుడు చాలా మంచోడు, నా మొగుడు చాలా గొప్పోడు అనుకుంటే తాగుబోతాడు అయిపోతాడు. ఇక్కడ మీ ఆడవాళ్ళలో ఉన్న తలగనిపి ఇదే. దీని మూలంగా మా ఆయన ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు. మీ మాట కొంచెం అంటే చాలు, కొంచెం విన్నాడు అనుకోండి, అవకాశం ఉంది, మీరు చెప్పినట్టు విన్నాడు అనుకోండి, ఇంకా మీరు నెత్తి మీద పెట్టుకుని ఊరిగిచ్చడం మొదలెడతారు. అదే తలకాయ నొప్పి. నా దగ్గర చాలా మంది ఆడపిల్లల జీవితాల్లో ఇలాంటిది అనమాట. అదేంటండి, ఆడపిల్ల తన భర్తను ప్రేమించకూడదా అంటే నేను వద్దంటున్నానా? నేను ఎప్పుడు వద్దన్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తే లోకం. కానీ ఇక్కడ మెటీరియల్ స్టిక్ గా ఉంటే మాత్రం జీవితాలు ఖచ్చితంగా పాడైపోతాయి. దట్ ఈజ్ పవర్ ఆఫ్ రాహు అండ్ కేతు. ప్రస్తుతానికి మీకు రాహు 12లోకి వస్తున్నాడు. ఆయన మీకేం చెప్తున్నాడు రాహు? మాయ్, మీరు ఆన్లైన్లోకి వెళ్ళిపోండి, మీకు వేరే ఊరు, వేరే రాష్ట్రం, వేరే దేశం వెళ్ళిపోదురు కానీ అని అంటున్నాడు. అట్ ద సేమ్ టైం 11th అండ్ 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. ఇక్కడేం చెప్తున్నాడు? సోషల్ సర్కిల్లో ఇన్వాల్వ్మెంట్ చేయండి, పబ్లిసిటీ చేయండి, అందరికి తెలియపరిచేటట్టుగా చేయండి. అయితే ఏంటంటే మనసులో మాట చెప్పొద్దన్నారు, మళ్ళీ ఇక్కడ ఏం చెబుతున్నారు ఏంటంటే మీ యొక్క విద్య గురించి మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పమాకండి. మీరు ఆన్లైన్లోకి వెళ్ళండి, ఆన్లైన్ ద్వారా చేయండి. ఏ పని చేస్తారో చేయండి, వ్యాపారం చేస్తారో చేయండి, ఏదైనా పర్వాలేదు, సూపర్ గా ఉంటది, ఇబ్బంది ఏం లేదు. మీరు షష్టగ్రహ కూటమి అని కొన్ని వీడియోస్ చూసుంటారు. కంగారు పడిపోయి భయపడిపోయి ఏంట్రా బాబు ప్రాణం మీదకి వచ్చేసింది అని మీరు అనుకుంటున్నారా? ఏమీ కాదు. ఆ 6 గ్రహాలు కూడా వచ్చి మిమ్మల్ని పిసికేసి చంపేయడానికా? కాదు కదా, మీకు ఏదో ఒక దారి చూపించడానికే వస్తాయి అవి. మీ స్క్రిప్ట్ అది, ఆ స్క్రిప్ట్ ని పట్టుకునే నడవాలి. ఓకేనమ్మా?
కాబట్టి మీది మీన లగ్నానికి బాధకుడు, తర్వాత అష్టమాధిపతి కూర్చున్నారు. మీరు కనీసం 1,50,000 పెట్టి ఒక హోమం చేసేయాలి. అది మీరు ఏమీ చేయొద్దు. మీ మనసులో మాట ఎవ్వరికి చెప్పకుండా ఉంటే చాలు. గమ్మునుంటే చాలు. తయారీ విధానంలో, ట్రాన్సాక్షన్‌లో, ట్రాన్స్‌ఫర్మేషన్‌లో, టాక్సేషన్, ఇన్సూరెన్స్, లాయర్ చదువుతారా? లాయర్ చదవండి. క్రిమినల్ లా చదవండి. సూపర్‌గా పనికొస్తుంది మీకు. ఖచ్చితంగా. ఎందుకంటే బుధుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు. తిమ్మిరి బిమ్మిరి చేసేయొచ్చు. మీ యొక్క ఇమాజినేషన్‌తో ఎదుటి వ్యక్తి ఖచ్చితంగా తప్పు చేశాడని చెప్పగలరు. అదుంది దాంట్లో. ఓకేనమ్మా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వెషన్. అదే మ్యారేజ్ గురించి మీరు ఓన్లీ మీరేం చేశారంటే తలంబరాల్లాగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఇవ్వలేదు. అక్షంతల్లాగా అలా జింలేసి వదిలేశారు. 4 భావంలో ఈళ్ళున్నారు. పెళ్ళేంటి? ఉద్యోగం ఏంటి? అది కాదు కదా! మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఇస్తే కొంచెం చెప్పగలను. అమ్మా ఇగో ఈ ఈ గ్రహం మీకు కొంచెం అడ్డుపడుతోంది. కాబట్టి ఈ గ్రహానికి సంబంధించిన శాంతులు ఇవి చేయండి. వీళ్ళకి సేవ చేయండి అని చెప్పేవాడిని. మీకు మంచి ఫలితాలు వచ్చేసినియి. రేపు మే తర్వాత నుంచి వచ్చేస్తాయి. ఓకేనా? థాంక్ యూ మా. నెక్స్ట్ క్వెషన్. హాయ్ సార్ మీన లగ్నానికి 9th హౌస్ ప్లానెట్స్ లేవు. మళ్ళీ ఈవిడేనా? కాదులేండి. హ్మ్. మీన లగ్నానికి 9th హౌస్ లో ప్లానెట్స్ లేవు. 4th ఆస్పెక్ట్ ఏంటిది? 4th ఆస్పెక్ట్ ఎవరి మీద? మీన లగ్నం నికి 9th హౌస్ లో ప్లానెట్స్ లేవు. 4th ఆస్పెక్ట్ ఉన్నాయి. దేని మీద ఉన్నాయమ్మా? సాటర్న్ 10th ఆస్పెక్ట్, కుజుడిది 8th ఆస్పెక్ట్, మూన్ అండ్ సన్ 7th ఆస్పెక్ట్ తో చూస్తున్నారు. అమ్మా మీన లగ్నం అన్నప్పుడే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 10వ భావానికి శని యొక్క దృష్టి, కుజుడి యొక్క దృష్టి, మూన్ యొక్క దృష్టి, సన్ యొక్క దృష్టి చూస్తున్నారు. ఎవరిది మంచి ఫలితాలు అని మీరు అడిగేశారు. బాగా గుర్తుపెట్టుకోండి. 10th ఆస్పెక్ట్ పడుతుందంటే లగ్నంలో ఉండి 10th ఆస్పెక్ట్ వేస్తే 2, 3 ప్రాంతాలు, 2, 3 ఉద్యోగాలు, 2, 3 వ్యాపారాలు, 2, 3 ఇళ్ళు మీరు మారి ఉండాలా. ఒకటి. రెండోది డైరెక్ట్‌గా మిమ్మల్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టడు. అనుభవం అనేది కావాలా. మీరు రొటీన్ వర్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి. శని ఇచ్చే శుభ ఫలితాలు బాగున్నాయి. మీకు బెదిరిచ్చేసి ఉంటారు. లగ్నంలో శని కూర్చున్నారు. 10th ఆస్పెక్ట్ 10th ఆస్పెక్ట్ పడుతుందంటున్నారు. సారీ 10th ఆస్పెక్ట్ పడుతుందంటే 12వ భావంలో ఉన్నాడాయన. 12లో ఉంటే 10th ఆస్పెక్ట్ 9th హౌస్ మీద పడుద్ది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు మీకు? మీకేదో ఒకటి చెబుతాడుగా. 12 అంటే దూరము. 9 అంటే హైర్ ఎడ్యుకేషన్. మళ్ళీ అక్కడి నుంచి 12లో ఉండి ఆరో భావాన్ని చూస్తున్నాడు. ఆరో భావం ఏంటి? రొటీన్ వర్క్. సేవా దృక్పథంలో ఉండండి. మీకు మంచి ఫలితాలొస్తాయి. అంతేగాని రవి చూస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు అంటే ఈళ్ళు చూసినోళ్ళు దానికంటే గొప్ప ఫలితాలు మీకు సాటర్నే ఇస్తాడు. సాటర్న్ ఏం చెప్తున్నారు? 11th అండ్ 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th. సోషల్ సర్కిల్ ఇన్వాల్వ్‌మెంట్, ఆన్‌లైన్ ఇన్వాల్వ్‌మెంట్. ఎక్కువగా ఆన్‌లైన్ సంబంధించిన యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయండి. మంచి ఫలితాలొస్తాయి. ఒకటి. రెండోది మూడవ భావంలో కనుక ఉంటేనే మీకు 8th యాస్పెక్ట్ 9th మీద పడుతుంది. మూడో భావం అంటే ఏంటి? కోపం. కోపం. యుద్ధం చెయ్యంది పైకి ఎదగరు. ప్రతి దానికి యుద్ధమే. ఆ యుద్ధం ఎవరికి చేయాలి? మీరు చేయాలి. యుద్ధం ఎవరితో చేయాలి అనేది చెప్పరు. మన జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న లూప్ హోల్స్ చెప్పరు. ఎవరితో యుద్ధం చేయాలి? అభివృద్ధి యోగం చేయాలంటే యుద్ధం చేయాలి. ఎవరితో చేయాలి? ప్రజలతో చేయాలా? వేరే వాళ్ళతో చేయాలా?
మూడో భావం అనేది ఏంటి? కోపతాపాలకు సంబంధించింది, తెలివితేటలకు సంబంధించింది, ఎఫోర్ట్స్ కి సంబంధించింది, మీడియేటర్ కి సంబంధించింది, రాతకోతలకు సంబంధించింది. చూడండి, సెకండ్ ఆన్ ద 9th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ థర్డ్ ఆస్పెక్ట్ ఆన్ 9th హౌస్. ప్రతిదీ మీరు చేయాల్సింది. సెకండ్, నోటి దురుసు తగ్గించేయండి, యాంగ్జైటీ తగ్గించేయండి. నాకు ఇవ్వట్లేదు, నాకు రావాల్సింది వాళ్ళకి వెళ్ళిపోయింది, అది ఇది గోల పెట్టమాకండి. లెట్ గో. ఏంటి లెట్ గో అంటున్నాడు ఏంటి ఈయన? అంటే 9వ భావానికి అధిపతి కుజుడు కాదు, ఇది మీకు తెలియదు. 9వ భావానికి కుజుడు కాదు, కేతు ఇంటర్నల్. కేతు ఇస్ ఏ లెట్ గో, కేతు ఇస్ ఏ సాక్రిఫై, కేతు ఇస్ ఏ ముక్తి. ఇన్ని ఉన్నాయి. మీరు లెట్ గోగా ఉండండి, వస్తే వస్తే లేస్తలేదు. యుద్ధం చేయమాకండి. మీరు యుద్ధం చేయాల్సింది మీకు, మీ మనసుని, దాన్ని జయించండి. ఎందుకు తొందరపడుతున్నాను? నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఇంత క్రూయల్ గా ఉండాల్సిన అవసరం ఏంటి? ఇంత యాంగ్జైటీ పెంచుకోవాల్సిన అవసరం ఏంటి నాకు? ఇది తీసుకోండి, ప్రశాంతంగా ఉండండి. మీకు వచ్చేది రాక మానదు. మీరు ఎగిరి దంచినా 100 రూపాయలు వస్తాయి, కూర్చుని దంచినా 100 రూపాయలు వస్తాయి. అలాగని మీకు వచ్చే 1,00,000 రూపాయలే వస్తాయి. దాన్ని మీరు క్రూరల్ గా లాక్కోమాకండి. ఇక్కడ కేతు మీకు ఒప్పుకోడు. కేతు ఇవ్వాలి, మీకు వస్తుంది, టైం వచ్చేసింది. ఇప్పుడు కేతు 6వ భావంలోకి వచ్చేస్తుంది. కాబట్టి 6వ భావంలోకి వచ్చిన మరుక్షణమే మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎవరితో ఏమంటారు, మీ దగ్గర ఒక పని చేయండి, మీకు బీపీ వచ్చేస్తుంది, నరాల బలహీనత వస్తుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒక వాటర్ బాటిల్ మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడు వాటర్ బాటిల్ ఉండాలా, ఎప్పుడు ఉండాలా. పక్కనే వాటర్ బాటిల్ ఉండాలి. మీరు పని చేస్తున్నారంటే వాటర్ కంటెంట్స్ దగ్గర ఉన్న చోట పని చేయాలా. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచించండి, కోపంగా ఆలోచించమాకండి. నాకెందుకు జరుగుతుంది, నాకెందుకు జరుగుతుంది, అది వద్దు. ఇది కనుక మీరు చేస్తే, ఎందుకంటే 6వ భావాన్ని చూస్తున్నాడు ఆయన. ఇక్కడ 3, 4, 5, 6వ భావాన్ని చూస్తున్నాడు. షడ్రిపు వచ్చేస్తుంది, ఇబ్బంది వచ్చేస్తుంది. పైగా ఆయన కూర్చుంది ఎక్కడ? 3వ భావం. 3వ భావం అంటే త్రిషడ భావాల్లో అదొక భావం, కామ త్రికోణాల్లో అదొక భావం. సో ఈ ఈ భావంలో మీరు ఎక్కువగా చేయకూడదు, ఎఫర్ట్స్ పెట్టకూడదు. ఇక్కడ ఏంటంటే యుద్ధమే, నాకు రావాల్సిందే, నాకు ఇస్తారా సస్తారా అని కూర్చోవద్దు. కూర్చుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి. ఓకేనమ్మా? బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కానీ కొంచెం జాగ్రత్తలు వహించండి. ఆడపిల్ల కదమ్మా, చెప్పండి, ఆడపిల్ల కదా, కొంచెం జాగ్రత్త. థ్యాంక్ యూ మా. చిన్ని గారట ఆయన. ఏమంటే మీన లగ్నం, మీన లగ్నంలో 23 డిగ్రీల నుండి లగ్నంలో ఏమి గ్రహాలు లేవు. సెకండ్ హౌస్ లో కేతువు. ఓకే, ఇవి రిట్రోలో వస్తూ ఉంటాయండి. లగ్న భావం మీద కేతు యొక్క ఫలితాలు ఉంటాయి. రాహుకేతుల పూజ చేయించుకోండి.
చేయించుకుంటేనే మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీ కుటుంబంలో అంటే మీ వంశంలో మీ అమ్మగారి తరపున 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యువు గాని, అబార్షన్స్ గాని జరుగుంటే కనుక్కోండి. ఓకేనా? అయితే ఇక్కడ డిగ్రీస్ పరంగా మీరు భావచలిత చాట్ చెప్తున్నారు. ఇది కేపీ పద్ధతిలో చెప్తారు. కాబట్టి భావచలిత చాట్‌లో అయినా ఏదైనా సరే మీరు ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుంటే బావుంటుంది. లేకపోతే మీరు ఒకసారి కాల్ చేయండి. ఓకేనా? తర్వాత ఇక్కడ ఫలితాలు ఎలా చెప్పాలి అని అంటున్నారు. ఇక్కడ చూడండి. మీన లగ్నం 2వ భావంలో కేతు అంటే, అష్టమ భావంలో రాహు ఉంటారు. సో, రాహు ఉంటారు కాబట్టి, రాహు యొక్క యాస్పెక్ట్ శుక్రుడి మీద పడుతుందేమో చూడండి. డిగ్రీస్ వైస్ చూసుకుంటూ ఎళ్ళండి. 5వ భావంలో ఉన్నారు కాబట్టి, ఇక్కడి నుంచి 4వ భావం కేంద్రంలో ఉంటాడు శుక్రుడు. కానీ వెల్త్ పరంగా చాలా బాగుంది. కానీ మీరు దూర ప్రాంతంలోకెళ్ళి ఉండండి. వేరే ఊరు గాని, వేరే గ్రామం గాని ఎక్కడైనా సరే మీరు జాబ్ చేసుకుంటూ బావుంటది. మీకు ముఖ్యమైన విషయం అయితే చెప్తున్నాను. మీకు వివాహమైన మరుక్షణం మీ తల్లిదండ్రుల దగ్గర ఉండొద్దు. అలాగని అత్తామామల దగ్గర ఉండొద్దు. ఎవరి జాతకంలో అయినా సరే కుజ, రాహు గాని, రాహు శుక్రుడు గాని, రాహు చంద్రుడు గాని, రాహు రవి గాని, ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు ఎవ్వరైనా సరే మీరు మీ గ్రామంలో మీ తల్లిదండ్రుల దగ్గరుంటే దాదాపు పెళ్ళైన తర్వాత విడాకులొచ్చేస్తాయి అనేది మీరు మర్చిపోవద్దు. ఇది శాస్త్రం. నేను రాసింది గాదు. ఎందుకొస్తాయి? కారణం ఏంటంటే, ఆ దరిద్రం అనేది అక్కడే ఉంటది. తల్లిదండ్రులను వదిలేసి ఎళ్ళమంటాడేంటండి ఈయన అనుకుంటారేమో. ఎళ్తేనే తన ఆరోగ్యం బావుంటది. ఎళ్తేనే తను హ్యాపీగా ఉంటది. కానీ తల్లిదండ్రుల దగ్గర సేవ జేయండి అంటే చేయాలి. మీరున్నప్పుడు కూడాను మీరుంటే మీ తల్లిదండ్రులకు జబ్బొస్తది. ఖచ్చితంగా. మీరు తల్లి దగ్గరుంటే మీకు అనారోగ్యం చేస్తది. అవి ఉన్నాయి దాంట్లో శాస్త్రంలో. అది మొత్తం మీకు చెప్పరు. చెబితే మీరు వినరు. తర్వాత నష్టం వచ్చిన తర్వాత నాలాంటోడి దగ్గరికొస్తారు. కానీ మీ దాంట్లో 8వ భావంలో రాహు, రాహుకి కేంద్రంలో శుక్రుడు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వివాహం అయిన తర్వాత దూరంగా ఉండండి. ఉంటే సరిపోతుంది. ఇక పెళ్లి చేసుకొని మేము ఈ అత్తగారింట్లోనే ఉన్నామండి. మా పరిస్థితి ఏంటంటే, మీ ఆయన గారు కనీసం ఉదయం వెళ్లి సాయంత్రం దాకా రాకూడదు ఆఫీస్ నుండి. లేదంటే మీరిద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారా? ఇద్దరు కలిసి ఒక ఆఫీస్‌లో ఉద్యోగం చేయమాకండి. మళ్ళీ ఇదొక తలకాయ నొప్పి. దీంట్లో ఇంకా కొంత డెప్త్‌గా ఎళ్తే ఏం చెప్పుకుంటారంటే, ఎవ్వరైనా సరే ఈ శుక్ర, రాహువులు ఉన్న వాళ్ళ మధ్యలో ఎవరు ఎళ్ళొద్దు. ఎవ్వరు దూరొద్దు. దూరారంటే మనకు చితక బాదుతారాళ్ళు. ఆళ్ళిద్దరూ ఒక్కటే. వాళ్ళిద్దరూ ఒకటే. మన ముందల గొడవాడుకుంటారు. డామ్ టీమ్ డుస్క్ అని. కానీ వాళ్ళిద్దరూ ఒకటే. కాబట్టి వాళ్ళిద్దరూ ఎంత దూరంగా ఉంటే అంత దగ్గరగా ఉంటారు. ఎంత దగ్గరగా ఉంటే అంత దూరం అయిపోతారు. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. నా యొక్క పరిజ్ఞానం సహకరించినంత వరకు కొన్ని విషయాలు తెలియపరిచాను. మళ్ళీ, మళ్ళీ పదే, పదే చెప్తున్నాననుకోవద్దు. ఎవరైనా జాయిన్ అయ్యి క్లాసుల్లో నేర్చుకుందాం అనుకునేవారు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవ్వచ్చు. అలాగే చాలామంది అపాయింట్‌మెంట్స్ అడుగుతున్నారు. అపాయింట్‌మెంట్ అయితే ఇస్తాను. కానీ కొంచెం నాకు టైం కావాలి. ఓకేనండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.